నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి అంటారు. కానీ అది చాలా సార్లు అది అహంకారంగా మారిపోతూ ఉంటుంది. సో, అలా అహంకారానికి, కాన్ఫిడెన్స్‌కి మధ్య సరిహద్దు ఎక్కడుందంటారు? అంటే అది ఈగోకి మారిపోకుండా ఉండేలాగా ఎలా చేయాలంటారు? అయితే కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము హ్మ్. నిజంగా ఆత్మ. ఓకే. ఓకే. ద సోల్. మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన గురించి మనకి క్లారిటీ ఉన్న రోజునొస్తుంది. ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ సెల్ఫ్ అవేర్‌నెస్ ప్లస్ కాంపిటెన్స్. ఇగో ఫాల్స్‌నెస్, అంటే బయట నుంచి వచ్చే అప్రిషియేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇగో. కరెక్ట్. ఇగో ఎప్పుడు వాడేంటి నాకంటే ఎక్కువ, హ్మ్. వాడేంటి నాకంటే ఎక్కువ అనేటట్టు థ్రెటనింగ్లో ఉంటుంది. అదే కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ప్రాక్టీస్ చేశాను, వచ్చింది చేస్తాను, ఈజ్ కాన్ఫిడెన్స్. ఇగో వాడు నాకంటే బాగా చేస్తాడా, నాకంటే బాగా చేస్తాడా అని ఎక్స్టర్నల్లీ స్టిమ్యులేట్ అయి ఉంటుంది. ఓకే. ఇగోకి కాన్ఫిడెన్స్కి ఉండే 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్, ఇగో వస్తోంది కాన్ఫిడెన్స్ కాదు అంటే లర్నింగ్ చెయ్యం. అంటే ఎవరైనా ఇది తప్పురా అని చెప్పగానే వెంటనే డిఫెన్స్ అయిపోతాం. నీకేం తెలుసు, చేస్తే తెలుస్తుంది, ఆ మాత్రం నీకు తెలియదులే, మేము ఎంత కష్టపడి పైకి వచ్చాము, ఈజ్ ఇగో. ఇగో ఎప్పుడు కూడా ఎవరైనా నేర్చుకోవడానికి భయపడుతూ ఉంటుంది. నాకు వచ్చిందే సంపూర్ణం, నేను అనుకున్నదే కరెక్ట్, ఇది ఇగో. వేరాస్ కాన్ఫిడెన్స్, ఎవరైనా ఇది పాయింట్ రాంగ్ అని చెప్తే అవునా నేను రివ్యూ చేస్తాను అనే ఒక లర్నింగ్లో ఉంటారు. ఫీడ్బ్యాక్కి భయపడు కాన్ఫిడెన్స్. ఫీడ్బ్యాక్ అంటే థ్రెట్, నన్ను ఇంత మాట అంటావా, వెంటనే ఇంకా బ్లేమ్ షేమ్ గేమ్కి వచ్చేస్తుంది. అయ్యో నన్ను ఇంత మాట అనేసారు ఇగో. ఆర్ నీ వల్లేరా, నువ్విలాంటోడివిరా అని బ్లేమ్. షేమ్ అండ్ బ్లేమ్ చేసేది ఇగో. ఇగో ఉన్న ఎవరైనా చూడండి, ఇగోతో బ్లాస్ట్ అయిపోతున్న వాళ్ళు వెంటనే పక్కనోడి మీద తప్పు తోసేయాలి. వాడు తట్టుకోలేడు అసలు. ఏదైనా ఒక సెట్ బ్యాక్ రావచ్చు, నేర్చుకునేటప్పుడు తప్పులు కావచ్చు, ఎంత నేర్చుకున్నా ఒక్కోసారి మిస్టేక్ కావచ్చు, తప్పు అవ్వచ్చు, యాక్సెప్ట్ చేయలేరు. అది ఇగో. వేరాస్ కాన్ఫిడెన్స్ వచ్చేసరికి ప్రాక్టీస్ చేశాను, ఒక్కోసారి తప్పు అవుతుంది బాస్, సో వాట్, ఏమైపోతుంది అని. అండ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, చేసిన దాని మీద ఫోకస్ పెడతాను, ఇట్ ఈజ్ మై సోల్, నేను సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నానా లేదా అనేది కాన్ఫిడెన్స్. ఇగో వచ్చేసరికి నేను బాగా చేస్తాను, వాళ్ళు మెచ్చుకుంటారు చూడు, ఇప్పుడు నేను చూసిన వాళ్ళు షాక్ అయిపోతారు, ఇదంతా ఇగో. ఇగో ఏం చేస్తుందంటే అవతల వాళ్ళని మెప్పించడానికి లేదా వాళ్ళని తక్కువ చేయడానికి పనిచేస్తుంటుంది ఇగో. ఓకే. అహంకారం ఎలా పనిచేస్తుందంటే అవతల వాళ్ళ గురించి వాడేమనుకుంటాడు, వాడి రెస్పాన్స్ మీద బ్రతుకుతుంది. వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయ్యారా, ఉబ్బిబ్బి తబ్బిపోతారు. వాళ్ళు రెస్పాండ్ కాలేదా, వాళ్ళ కుళ్ళు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు పక్కల మీద వస్తారు. వేరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్బిల్ట్, లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి సంతోషంగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు, నేర్చుకోవడానికి రెడీ ఉంటాడు. ఇగోకి కష్టపడే గుణం ఉండదు. ఇగోలో ఉన్నవాళ్ళు వాళ్ళు కష్టపడరు. ఎవరైనా తక్కువ అయిపోయి వీళ్ళు పైకి వెళ్ళిపోతే బాగుంటుంది అనే దాంట్లో ఉంటారు. ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయంటే నేను చేయను, నాది ఇంతే టైం, నా వర్క్ లిమిట్ ఇంతే అనే దాంట్లో ఉంటారు. వేరాస్ కాన్ఫిడెన్స్ కొంచెం అడ్జస్ట్మెంట్కి కానీ లేకపోతే మాట్లాడే విధానం కానీ వేరుగా ఉంటుంది. ఒకవేళ నిజంగా ఏదైనా ట్రబుల్ వచ్చిందంటే దే విల్ టాక్. ఈగోయిస్టిక్ ఫెలోస్ మాట్లాడరు కదా, అందరినీ తక్కువ చేసి చేయాలని చూస్తుంటారు. ఈగోకి కాన్ఫిడెన్స్కి థిన్ లైనే ఉంటుంది. అందరం ఏదో స్టేజ్లో ఈగోకి వెళ్తాం. ఈగో 2 టైప్స్ ఉంటుంది, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అండ్ అదే పాజిటివ్గా మార్చుకుని ఇంప్రూవ్మెంట్ కూడా పనికొస్తుంది. కొంతమంది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఈగో ఎలా ఉంటుందంటే ఒకసారి ట్రై చేస్తారు, దాని తర్వాత వాళ్ళది అనుకున్నట్టుగా వాళ్ళ మైండ్లో అది రాకపోతే ఇంకా జీవితంలో పైకి వెళ్లకుండా ఆగిపోతారు. వాళ్ళని వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకుని, వాళ్ళని వాళ్ళు తిట్టుకుని, వాళ్ళని వాళ్ళు నేను అనుకున్నట్టుగా ఈ ప్రపంచం లేదు కాబట్టి ఈ ప్రపంచం అంతా చెడ్డ, నేను అనుకున్నట్టుగా చేయట్లేదు, అందరూ నన్నే తొక్కేయడానికి, అందరూ నా మీదే కుట్రలు పన్నేస్తున్నారు అనే దాంట్లో ఉంటుంది ఇగో. వేరాస్ కాన్ఫిడెన్స్ అవతల వాడితో సంబంధం లేదు. నిన్నటి మించి ఈరోజు బెటర్గా పర్ఫామ్ చేశానా, నిన్నటి మించి ఈరోజు కొంచెం నేర్చుకున్నానా, నిన్నటి మించి ఈరోజు నాకు నచ్చినట్టుగా నేను అడుగు ముందుకు వేశానా అనే దాంట్లో ఉంటుంది కాన్ఫిడెన్స్. చాలా సటిల్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మనం దీన్ని అహంకారము, ఆత్మ అని చెప్తాం.
ఆత్మ ఈజ్ ఆల్వేస్ అబ్జర్వర్, చూస్తుంది, నేర్చుకుంటుంది. సోల్ అబ్జర్వర్, దేనికి అంటుకోదు. అది కాన్ఫిడెన్స్. వేరాస్ అహంకారము అన్నీ నా అనే దృష్టి నుంచి చూస్తుంది. ఫ్రమ్ మీ సెంట్రిక్ వరల్డ్ అంటారు. అంటే ఒక చిన్న ట్యూబ్ నుంచి ప్రపంచాన్ని చూసిన అంతే ప్రపంచం అనుకుంటుంది. నేను చూసిందే కరెక్ట్ అనుకుంటుంది, నాకు తెలిసిందే రైట్, మిగతా వాళ్ళకి తెలిసింది రైట్ కాదు. ఇగో లేయర్లుగా వస్తుంది. అండ్ ఎంత ఫాల్స్ అంటే, మాయలో కాంపోనెంట్ ఇగో ఎంత ఫాల్స్ అంటే దేని నుంచైనా తీసుకురాగలదు. విద్య ద్వారా ఇగో తెచ్చుకోవచ్చు, అవిద్య ద్వారా ఇగో తెచ్చుకోవచ్చు. విద్య ద్వారా నేర్చుకున్నారనుకోండి, సపోజ్ మీరు కొంచెం స్పిరిచువాలిటీలో కొంచెం అప్పుడప్పుడే తెలుస్తున్న వాళ్ళని చూడండి. వాడు ఈ వేలుతో కుంకుమ వేస్తున్నావు, ఈ వేలుతో వేయాలి, అర్రే అలాంటి డ్రెస్ వేసుకోవచ్చా, అయ్యో అన్ని తప్పులే, పక్కనోడు అంతా అసలు వాళ్ళకి ఏం అసలు తెలీదు, నేనే అతి గొప్పవాడిని అనేటట్టు ఉంటారు. ఓకే, నిజంగా పండితులను చూడండి, వాళ్ళు పెద్ద కరెక్షన్ చెప్పరు, కానీ ఎప్పుడైనా అవసరమైతే సజెషన్ ఇస్తారు, ఇట్లా కాదు నాన్న, ఇట్లా ఉండాలి, ఇలా చేయాలని. డిఫరెన్స్ ఆఫ్ ఇగో, నాలెడ్జ్ నాకే ఉంది, నాకే వచ్చింది, నేను చేస్తున్నట్టుగా చేయట్లే వీళ్ళంతా, పాడైపోయారండి, ఈ జనరేషన్ అంతా వేస్ట్ అండి, ఇదంతా ఇగో. అంటే వాళ్ళ జనరేషన్లో అందరూ గొప్ప వాళ్ళు ఉన్నట్టు ఈ జనరేషన్ అంతా పాడైపోయిందండి. ఇది ఇగో మాట్లాడిస్తుంది. ఓకే, సో ఇగో విల్ ఆల్వేస్ హ్యావ్ ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయడానికి, వాళ్ళు చూసినదే ప్రపంచం అనుకుంది. మీరు చాలామందిని చూడండి, నేను కారు కొంటున్నాను అని చెప్పండి సరదాగా, వాడు అసలు కార్ కంపెనీలో 50 కంపెనీల్లో పనిచేసినట్టు, దానికి అవి బాగుండవంట, దీని బిహెచ్పి బాగుంటుందంట అని అనవసరమైన ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అది ఇగో మాట్లాడిస్తుంది. ఎలా అంటే అసలు అన్నిట్లో నేను ఎక్స్పర్ట్ని, నీకేం తెలుసు, నేనే ఎక్స్పర్ట్ని అన్నట్టు, అన్ని కార్ కంపెనీలో వీడు సపరేట్గా పనిచేసి వచ్చినట్టు అదే సజెషన్ ఇస్తుంటారు. ఒకవేళ సోల్ త్రూ, కాన్ఫిడెన్స్ త్రూ మాట్లాడేవాళ్ళు, డేటా ఉంటుంది, ఇలా జరుగుతుంది, మీ ఒపీనియన్ అడిగితేనే, అది కూడా నేను ఈ 2 కార్లు కొందాం అనుకుంటాను, నీ ఒపీనియన్ ఏంటి అని అడిగితేనే, లేకపోతే ఉట్టి వాగుడు ఉండదు కాన్ఫిడెన్స్కి. చాలామంది పొలిటిక్స్ని వాడైపోయాడు రా, హీరోగాడు అవుట్ రా, ఇదంతా కూడా అన్నెసెసరీ ఫాల్స్ ఈగో మాట్లాడిస్తుంది. ఆ హీరో లైఫ్ అయిపోయింది అంతే, స్మాష్, ఇలాంటివన్నీ కూడా ఫాల్స్ ఈగో మాట్లాడిస్తుంది. వీళ్ళకి నోరు అసలు అదుపులో ఉండదు. అంతా ఎంతసేపు ప్రపంచం అంతా వేస్ట్ గాడు, నేను ఒక్కడిని చాలా తెలివి, కానీ టైం కలిసిరాకి ఇలా ఉండిపోయాను అనే దాంట్లో ఉంటారు. ఇది నిలువెత్తు ఇగో అహంకారం అంటే ఓన్లీ కోపంగా ఉండడం, గొడవ పడ్డమే కాదు, ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ఇగో ది అదర్ ఫార్మాట్ ఉంది. అదేంటంటే సహాయము చేసి, నేను చేశాను నన్ను గుర్తించట్లేదు అనే దాంట్లో, వాడు నా ముందు బచ్చాగాడు బాస్, అట్లా పెరిగాడు నా ముందు, ఇగో. నేను వాడికి ఆ రోజు అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయకపోతే వాడు ఏంటి ఈరోజు, నథింగ్, ఇగో. నేను చేశాను చూసావా అని. ఓకే, నేను హెల్ప్ చేశాను అనుకో, వాడు చెప్పుకోవాలి కదా, మనం చెప్పేసుకుంటే 10 సార్లు. అది నిలువెత్తు ఇగో ఎప్పుడు చేసిన సహాయం గురించి చెప్తూ ఉంటుంది, చెయ్యలేని పనుల గురించి మాట్లాడుతూ ఉంటుంది, చెయ్యబోయే పనుల గురించి పెద్దగా ఊహించుకుంటూ ఉంటుంది. ఇగో రన్స్ ఇన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ అప్పట్లో మా రోజుల్లో మేము ఇట్లా చేసేవాళ్ళం, నెక్స్ట్ ఇంకా 1000 కోట్లు నా జేబులోకి వచ్చి పడతాయి అన్నట్టు ఉంటారు. కాన్ఫిడెంట్ ఉన్నవాళ్ళు తలదించుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఏదైనా జరగలేదు, సెట్ బ్యాక్ అయింది, ఎందుకు అని ఆలోచిస్తారు, ముందుకెళ్తారు, ప్రాక్టీస్ చేస్తారు బాగా. వేరే ఈగోతో ఉన్నవాళ్ళు ఏ మాత్రము ముందుకు వెళ్ళడానికి ఆలోచించరు, ఏదో షార్ట్ కట్లు వెతికి, ఏదో తప్పుదారి వెతికి ఇరుక్కుపోరు. అది ఐడెంటిఫై చేయడానికి, ఆ ఈగోని ఐడెంటిఫై చేయడానికి స్వామి వివేకానంద 17-18 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు. దట్ ఇదిగో మాయ, ఇదిగో ఈగో, ఇక్కడ దొరుకుతుంది చూడు, నీ మైండ్ ఈగోలోకి వెళ్ళిపోతుంది చూడు అని చెప్పి. ఎవరికైనా దాన్ని తెలుసుకోవాలి అనిపిస్తే, ఎక్కడ నా 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 అనే నా సైడ్ నుంచే ఆలోచిస్తున్నానో అది ఈగో. ఎంతసేపు నా సైడే, నా వర్షనే, నేను నాకేంటండి, నా జీవితం ఇలా అయిపోయింది కదండి, నన్ను ఇలా చేశారు కదండి, ఎంతసేపు నీ వర్షనే, అవతల వాడి వర్షం ఉండదు. వేరేస్ కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు, నేను ప్రయత్నం చేశాను, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళదేంటి అని అనవసరం, నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మైండ్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. అందుకే కాన్ఫిడెంట్గా ఉండాలి, ఆత్మస్వరూపంగా ఉండాలి. వేరాస్
ఈ ఈగోలో, అహంకారంలో, ఫాల్స్ ఈగోలో పడితే ఫాల్స్ ఐడెంటిటీ తయారు చేసుకుని వాళ్ళు ఒక తెలియని రాంగ్ ఐడెంటిటీలో ఉండిపోతారు. మీరు ఈ గల్లీలో వైట్ అండ్ వైట్ వేసుకుని ఉంటారు. వాడు అసలు మొత్తం అక్కడ పిఎం దగ్గర నుంచి ఇక్కడ ప్రెసిడెంట్ వరకు అందరు నా చెవుల్లో ఉన్నారు. అసలు మనం చెప్తే ఏమని వాడు నిలువెత్తు ఈగో ఉంటారు. వాడు అసలు నేను చెప్తే అసలు అది నిజంగా కూడా గల్లీలో కూడా రానివ్వరు వాళ్ళు. కానీ అలా చెప్పుకుంటారు కొంతమంది. అది ఈగో. వేరే మాటల ద్వారా జనాల్ని మభ్యపెట్టాలి అని చూసేవాళ్ళు ఈగో. నిజంగా ఉంటారు కొంతమంది, సిన్సియర్గా ఉంటారు. జస్ట్ వాళ్ళు వెళితే చాలు పనులు అయిపోతాయి. అలాంటి వాళ్ళు కాన్ఫిడెన్స్. ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. హోప్ఫుల్లీ చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా చెప్పారు. దానికి దీనికి ఉన్న వ్యత్యాసం, ఆ చిన్న లైన్ని ఎలా దాటాలి, దాటకూడదు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.